అవతార పురుషుడైనా సరే అమ్మ కడుపున పుట్టాల్సిందే అనేటటువంటి అంశాన్ని మనందరం కూడా గర్వంగా చెప్పుకుంటాం. అంత గొప్ప జన్మ మన ఆడజన్మ, అంత గొప్ప వాళ్ళం మన మహిళలమందరం కూడా. అందుకే మన భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి. ఇటువంటి ఈ భూమిలో మహిళల్ని గౌరవించాలని చెప్పి మన జీవన విధానంలోనే అనేక పద్ధతులు కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి రాజ్యాంగం వచ్చిన తర్వాత, డెమోక్రసీ వచ్చిన తర్వాత, రాచరిక వ్యవస్థలు పోయిన తర్వాత మహిళలకు అన్ని అవకాశాలు ఉండాలి, హక్కులు ఉండాలని అనేకమైనటువంటి చట్టాలు చేసుకుంటూ ముందుకొచ్చినాం. మరి ఆ చట్టాలు రావడానికి ఎంతో మంది మాతృమూర్తులు, ఎంతో మంది స్త్రీమూర్తులు, వాళ్ళ యొక్క త్యాగాలు, వాళ్ళ యొక్క కొట్లాటలు, మన ముందు తరాల వాళ్ళందరి కొట్లాటలతోని ఇవాళ మనందరం ఇక్కడ స్టేజ్ మీద కూర్చునేటటువంటి పరిస్థితికి వచ్చినాం. ఇవాళ మహిళా దినోత్సవం అంటే వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. మన అమ్మలు, అక్కలు ఎంతో మంది కష్టపడ్డారు కాబట్టే ఇవాళ ఆడబిడ్డలకు చదువుకునే అవకాశం వచ్చింది. వాళ్ళు కష్టపడ్డారు కాబట్టే ఇవాళ మనం అన్నో ఇన్నో ఉద్యోగాలు చేసుకునే అవకాశం వచ్చింది, మనకు ఓటు హక్కు వచ్చింది. కాబట్టి వాళ్ళ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళందరి పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకోవాల్సిందిగా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మామూలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే సంబరాలు చేసుకుంటాం, మనం ఉత్సవాలు చేసుకుంటాం. కానీ ఈసారి పరిస్థితి వేరే రకంగా ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా ధర్నా చేసేటటువంటి దౌర్భాగ్యపు స్థితికి ఇవాళ రావడం అన్నది నిజంగా చాలా దారుణమైన విషయం. ఇవాళ ఒక్క పండగ కాదు, 2 పండగలు ఉన్నాయి మనకు. మహాశివరాత్రి కూడా ఇవాళ ఉన్నది. అందరం ఈడనే ఉపవాసం చేస్తున్నాం. మానవ సేవనే మాధవ సేవ అంటాం కదా, ఇక్కడ మహిళలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాం. శివరాత్రి ఏం మిస్ అయితలేము. ఇది కూడా దేవుడి సేవ అన్న విషయాన్ని మీరందరూ గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు, మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యమాభివందనలు.